చామంతి గుణతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? అసలు ఏదో కారణం లేకుంటే చామంతి ఒప్పుకోదు. కావాలని చామంతిని బ్లాక్మెయిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ నిజం ఎలాగైనా ఆ గుణగాడితో చెప్పించాలని వెంటనే ప్రేమ్ నిర్ణయించుకుంటాడు. గుణ బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. హాయ్ గుణ, ఏం చేస్తున్నావు? ఏముంది బ్రో, తాగుతున్నాను, ఫుల్ ఎంజాయ్ అని విధంగా అంటుండగా, తాగరా, ఈరోజు నువ్వు తాగడమే నాకు కావాలి. అసలు చామంతిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? అసలు ఎవరు కావాలని చామంతి నీతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? నువ్వు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత ఇందులో ఏదో మర్మం ఉందిరా అనే విధంగా అనుకుంటూ ఉంటాడు ప్రేమ్. ఈలోపు అలా డ్రింక్ చేస్తూనే ఉంటాడు. అవును గుణ, చామంతి నీతో పెళ్ళికి ఒప్పుకుంది కదా, అసలు చామంతిని ఏం మాయ చేసాం? కాస్త ఆ ట్రిప్ ఏదో నాకు కూడా చెప్తే నేను కూడా ఇక అలా ఫాలో అవుతూ ఉంటాను కదా నీ వెనకాల అని ప్రేమ అంటూ ఉంటాడు. చెప్పొద్దు బ్రో, అది సీక్రెట్. అబ్బబ్బా ప్లీజ్ బ్రో, ఎలా అయితేంది? చామంతిని లైన్లో పెట్టావు, చామంతి నీతో పెళ్ళి కొప్పుకుంది. అలాంటప్పుడు ఆ ట్రిప్ ఏదో నాకు చెప్తే నేను కూడా అలాగే ఫాలో అవుతూ ఉంటాను కదా, ప్లీజ్ బ్రో. చామంతిని బ్లాక్మెయిల్ చేశాను, ఆ తర్వాత ఆ బ్లాక్మెయిల్కి చామంతి నాతో పెళ్ళి కొప్పుకుంది. ఏంటి, బ్లాక్మెయిల్ చేసావా? ఎందుకు చేసావు? ఏముంది చూడు తెర వెనకాల ఏం జరుగుతుందో అని చెప్పేసి గుణ ఆ రోజు ఇక రమాదేవి కలవడానికి వెళ్తుంది కదా రామచంద్రను. ఆ సమయంలో వెంటనే రామచంద్ర కూతురు చామంతని తెలుసుకుంటుంది. గుణాను పెళ్లి చేసుకోకపోతే ఇక నీ తండ్రిని చంపేస్తానని చామంతిని బెదిరిస్తుంది. ఈ క్లైమాక్స్లో రామాదేవి పాత్ర హ్యాండ్ ఉందని చెప్పేసి ఇక వెంటనే గుణ తాగడంలో ఆ మైకంలో నిజాన్ని కక్కుతాడు. అంటే చామంతి తన ఇష్టంగా ఒప్పుకోలేదు, చామంతి వాళ్ళ నాన్నను చంపుతానంటే పెళ్ళికి ఒప్పుకుందన్నమాట. ఇక నువ్వు ఫాలో చెప్పావు కదా బ్రో, నీ వెనకాల ఫాలో అవుతుంటాను చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ప్రేమ్ వెళ్ళిపోతాడు. చంద్రికను మాట్లాడుతూ ఉంటాడు. చందు, ఏంటి బాబు? ఏం లేదు చందు, నీతో మాట్లాడాలి. గెస్టులు వచ్చారు బాబు, వాళ్ళందరికీ జ్యూస్లు ఇవ్వాలి. కాసేపు చందు, ప్లీజ్ చందు, ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఏమంటున్నావు బాబు? అవును, చామంతి పెళ్ళికి ఎందుకు ఒప్పుకుందో, దేని కారణంగా ఒప్పుకుందో ఆ గుణగాడితో వాడు నిజం చెప్పాడు. అవునా, ఎందుకు ఒప్పుకుందట? ఏం లేదు, ఇక చామంతి వాళ్ళ నాన్నను చంపేస్తానని మా అమ్మ బెదిరించిందట. గుణగాని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ప్రాణులతో బ్రతుకుతాడని ఇదంతా వార్నింగ్ ఇచ్చడంతో ఇక చామంతి మనసును చంపుకొని ఆ గుణను పెళ్లి చేసుకునడానికి ఒప్పుకుంది. ఈలోపు వెంటనే చామంతి వస్తుంది. ఏంటి ప్రేమ్ బాబు, ఇక్కడేం చేస్తున్నారు? నిజం తెలిసిపోయింది. ఏంటా నిజం? నువ్వు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావో ఆ నిజం తెలిసిపోయింది. నేను ఇష్టంగా ఒప్పుకున్నాను కదా. లేదు, మా అమ్మ బలవంతం మీద ఇక మీ నాన్నను చంపేస్తాడని భయంతో నువ్వు పెళ్ళి కొప్పుకొని నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు. ఆ గుణగాని చూస్తేనే నువ్వు కంపరంగా ఒళ్ళంతా మండిపోయే నువ్వు ఈరోజు వాడితో పెళ్ళి కొప్పుకున్నామంటే నమ్ముదామనుకుంటున్నావా? వాడు ఇందాక నిజం చెప్పాడు. చామంతి, ఇక ఆలస్యం చేస్తుంటే మనిద్దరి జీవితాలు ఇలాగే జరిగిపోతూ ఉంటాయి. అందుకనే వెంటనే ఎవ్వరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నారు బాబు? నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? వద్దు, మా నాన్నను చంపేస్తుంది అమ్మగారు. చెప్పాను కదా, ఈ నిజం తెలిసిన తర్వాత మీ నాన్నకు ఎలాంటి ప్రమాదం జరగదు. నేను మీ నాన్నను కాపాడుకుంటాను. ఇదంతా నాకెందుకో భయంగా అనిపిస్తుంది ప్రేమ్ బాబు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు తెలియకుండా చామంతిని తీసుకెళ్ళి 3 ముళ్ళు వేసి ఆఖరికి నిజం బయటపడ్డ తర్వాత ఇప్పుడు ఇక చామంతి వాళ్ళ నాన్నకు ఏదైనా హాని ప్రమాదం జరిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నేను ఎలాగైనా ఇక రామచంద్రను కాపాడుకునే పూచి నాది అని వెంటనే పల్లవికి ఫోన్ చేస్తాడు. చెప్పు ప్రేమ్. ఏం లేదు పల్లవి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, చెప్పు అని విషయాలన్నీ చెప్పిన తర్వాత, ఓ, ఈ గుణ కావాలని చెప్పేసి చామంతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? సరే, నాకు తెలిసిన పోలీసున్నాడు, నేను అతనితో మాట్లాడి రామచంద్రను ఇక ప్రొడక్షన్లో ఉంచి కంపల్సరీ మీరు అనుకున్నది సాధించాలి. ఏంటి, పెళ్లి చేసుకోవాలి. అలా అయితేనే అందరికీ కరెక్ట్గా సమాధానం చెప్పాల్సింది. తెల్లారితే పెళ్ళి కాబట్టి నువ్వు వెంటనే చామంతిని తీసుకొని గుడి దగ్గరికి రా, నేను గుడి దగ్గరికి వస్తానని ఇక పల్లవి చెప్తుంది. వెంటనే సరే పల్లవి, చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా లేకపోతే నా ప్రాణాలు ఇక్కడే తీసుకోమంటావా?
ఏంటి ప్రేమ్ బాబు పిచ్చి పిచ్చిగా ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చి కాదు, ఇక నేను తీసుకున్న నిర్ణయం. నేను ఎవరి గురించి ఆలోచించను. నా గురించి నువ్వు ఆలోచించేటప్పుడు నీ గురించి నేను ఎలా ఆలోచించకుండా ఉంటాను? చామంతి, వెంటనే పద. ఇక పల్లవి కూడా వస్తారని, మీ నాన్నకు ఎలాంటి ప్రమాదం కాకుండా నేను చూసుకుంటాను, మాటిస్తున్నానని చెప్పేసి మాట ఇస్తాడు. ఈలోపు ప్రేమ్బాబు తీసుకున్న నిర్ణయంలో కరెక్ట్గా అనిపిస్తుంది చామంతి, పద అని వెంటనే అక్కడ పార్టీ జరుగుతుంటుంది. ఆంటీ, ప్రేమేడి కనిపించట్లేదు అని విధంగా అంటుండగా మరోవైపు గుణ, చామంతి కూడా కనిపించట్లేదు, ఇదేంటి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని కంగారు పడుతుంటారు. మరోవైపు గుళ్ళోకి చామంతిని తీసుకెళ్తాడు. ఈలోపు పల్లవి అక్కడికి వస్తుంది. ఇక అక్కడ అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది పల్లవి. నాకెందుకో భయంగా ఉంది ప్రేమ్బాబు, పెళ్ళి అంటే మా నాన్న, చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లో మీ నాన్నకి ఏం జరగదు, అదంతా నేను చూసుకుంటానని చెప్పేసి పల్లవి అంటుంది. ఈలోపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అదే సమయానికి ఇక చామంతి మెల్లో ప్రేమ్ 3 ముళ్ళు వేస్తాడు. పెళ్లి జరిగిపోతుంది. ఈలోపు ప్రేమ్ కోసం అని చెప్పేసి ఫోన్ చేస్తుండగా స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. అసలు వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. మరోవైపు తాళి కట్టుకొని తన భార్యను ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలంటే డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.